యోసేపు చెరసాలలో వేసిపడిన తర్వాత తను దేని మీద దృష్టి పెట్టలేదు. కానీ తను యొక్క ఆలోచన పరిమితి ఏ విధంగా అయ్యిందంటే, నమ్ముకున్నాను నుంచి నిన్ను మాత్రమే నమ్ముకున్నాను అనే స్థితిలోకి వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళింది అంటే, తను నమ్మకము ఏదైతే మనిషి మీద పెట్టాడో ఆ మనిషి తనని నిరాకరించాడు, అలాగే తనని వదిలివేశాడు, మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే అది మర్చిపోయిన తర్వాత తన యొక్క జీవితంలో తన యొక్క ఆలోచన పరిమితి ఏ విధంగా అయ్యిందంటే, నమ్ముకున్నాను దగ్గర నుంచి మాత్రమే, ఆయన మాత్రమే. అంటే ఎప్పుడైతే మన యొక్క దృష్టి కొంచెం పరిమితి నుంచి ఆ యొక్క పరిమితి పెరుగుతుందో, ఆ లిమిట్నెస్ పెరుగుతుందో, ఆ పరిమితి పెరిగినప్పుడు ఏమైంది అంటే మన యొక్క పూర్తి నమ్మిక వాళ్ళ మీద ఉంటుంది. అవునా కదా? అంటే ఇప్పుడు ఆ మనిషి దగ్గర నుంచి దృష్టి ఆ యొక్క మనిషి మర్చిపోకుండా గుర్తు చేస్తాడులే రాజు నేను బయటపడతాడు అనుకున్న స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే, దేవుడు మాత్రమే చేయగలడు. అంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మాత్రమే చేయగలడు అన్నప్పుడు రాజు జోసెఫ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు అంటే, దేవుడు చేసే కార్యాలు, ఆయన మీద నమ్మిక పెట్టినప్పుడు కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే మన యొక్క స్థితిగతుల్ని మార్చివేసే కార్యాలుగా ఉంటాయి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా దేవుడు మాత్రమే చేయగలడు. ఈ లోకము, ఈ మనుష్యులు, నీవు నమ్ముకున్న ఏ మనిషి, ఏ పరిస్థితి, ఏ ఆలోచన, నీ యొక్క ఫ్రెండ్ అయితేనేమి, నీ బంధుమిత్రులు అయితే, నీ శ్రేయభిలాష్ ఎవరు చేయలేరు. కానీ ఎవరు చేయగలరంటే దేవుడు మాత్రమే చేయగలడు. నీ పరిమితిని పెంచగలిగింది ఎవరయ్యా అంటే ఈ లోకంలో ఎవరు ఉండరు. కానీ దేవుడు ఈ లోకంలో సమస్తము సమకూడి నీ కోసం, నీ మేలుకై జరిగించగల సామర్థ్యుడు, గొప్పవాడు. అంటే ఆ యోసేపు స్థితి ఏ విధంగా మారిందో అంటే, బయట పడొచ్చనే దగ్గర నుంచి ఒక గవర్నర్, ఒక నెక్స్ట్ పిఎం స్థాయిలోనికి వెళ్ళాడే అంటే ఆ నమ్మిక మారిపోయింది. ఆ ఆలోచన పరిమితి ఎప్పుడు మారింది అంటే, దేవుడు మాత్రమే. అంటే మనం చాలాసార్లు నమ్ముకుంటామండి, కానీ పూర్తి నమ్మిక పెట్టం దేవుని మీద. మనం చేయాలనుకున్నది ఏంటంటే, ఏదో చేయాలనుకుంటాం, కానీ మనకి ఆలోచనలు, తలంపులు ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆగిపోతాయి. కానీ దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు దృష్టి పెడతావో, దేవుడు మాత్రమే చేయగలనని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, దేవుడు సమస్తం సమకూడి జరిగిస్తాడు నీ మేలుకై. దేవుడు ఒక గొప్ప ద్వారాలు తెరిచి నువ్వు ఏదైతే అనుకున్నావో, అనుకున్న దానికి మించి మేలైనది నీకు దేవుడు చేస్తాడు, అనేక మందికి సాక్ష్యంగా మారుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి